హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేత్ర ప్రకాష్ వాల్. మేము మళ్ళీ ఇంకో ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చేసినాము. ఈరోజు ఛాలెంజ్ అయితే మ్యాగీని హ్యాండ్స్ యూస్ చేయకోకుండా తినాలి, అదే ఛాలెంజ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. హ్యాండ్స్ యూస్ చేయకోకుండా ఎట్లా తింటారని మీకు డౌట్ రావచ్చు. నేను ఏం యూస్ చేశాను ట్విస్ట్ చేయండి. నేను చాప్ స్టిక్స్, చైనీస్ వాళ్ళు యూస్ చేస్తారు కదా, ఈ చాప్ స్టిక్స్ అయితే నేను జెప్టోలో బుక్ చేశాను. మీరు కూడా ఇలాంటి ఛాలెంజెస్ చేయాలి అనుకుంటే మీకు కూడా ఇలాంటి యూజ్ ఇంతవరకు మాకు రివీల్ చేయలేదా? ఇవి జెప్టోలో ఇవి వెళ్ళి మీరు కొనుక్కోండి. 40 రూపీస్కి 4 సెట్స్ వస్తాయి. మీకే రివీల్ చేయలేదు అంటే అదే ట్విస్ట్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తినడం. ఈరోజు ఎవరు స్పీడ్గా తింటారు చూద్దాం ఫ్రెండ్స్. టైం స్టార్ట్ చెప్పాలిగా. పేరండి, ఏదో పేరండి మర్చిపోయాను. మిక్స్ చేయండి. మిక్సీ ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. చూడండి ఫ్రెండ్, ఎన్ని కష్టాలు కూడా. నేనైతే ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఒక హ్యాండ్ తో తినాలా? బోత్ హ్యాండ్స్. యూజ్ ఓన్లీ వన్ హ్యాండ్. ఎలా అనిపిస్తుంది కదా? వేరే పనేమి చేయవా నువ్వు? ఛాలెంజ్ గురించి చెప్పు. స్టిక్స్ తో తినడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, తినడం రావట్లేదు. It's too hard. It's too hard. గీత అయితే ఎగిరించుకునేసండి. మధు హెలికాప్టర్ తలలో తినేసండి. స్ట్రైట్గా ఉండు. ఓకే, నువ్వు కూడా తల రుచలేదు. నేను అంతకుముందు మేము ఈరోజు మేము తినాలకే మ్యాగీ కూడా గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫోటో తెలియదు ఈరోజు మ్యాగీ. విత్ ఓన్లీ వన్ హ్యాండ్. ఖచ్చితంగా ఈసారి ఈ చాప్ స్టిక్స్తో రైస్ తినే ఛాలెంజ్ పెడతాం ఫ్రెండ్స్. మ్యాగీ కూడా కొంచెం ఈజీగానే తినేస్తున్నారు. రైస్ రావట్లేదు. ఏం అది అయిపోయింది.
అంటే మాధవి సన్నగా ఉంది కదా, మ్యాగీ కూడా సన్నగా ఉంటుంది కదా, అందుకే స్పీడ్గా తింటాను. కామెంట్స్లో మళ్ళీ మీరిద్దరు లావుగా ఉన్నారా, లావుగా ఉన్నట్టు స్పీడ్గా తింటారు అని పెట్టి ఈ బాగుంది. బాబుకి ఏమంటే మనకి ఏడుపు ఉందా, బాబుకి తోసుకొని ఎత్తేస్తాను. డ్రెస్ అంతా గబ్బు చేస్తున్నాం నిద్ర. నిజంగా ఫ్రెండ్స్, అదే చేత ఏంటి వాళ్ళకి అంతా ఎత్తి రోడ్లోకి వెళ్ళుకుని ఏమయ్యా కంట్లోకి వేసుకుంది. మ్యాగీ చేయడం ఈజీ అయితే తినడం చాలా కష్టం. అంటే అది రే రామ్ జనరల్ ఛాలెంజ్ గైస్, మధ్యలో టైం వేస్ట్ చేసుకో. కండ్లే కాదు ముక్కలే వందబడి తిన్నాను. That's it. డ్రెస్ అట్లా నేత్ర వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. లేదు, దాంట్లో సూప్ ఎక్కువ ఇంకా రావు. అచ్చు మాజీ ఏం చేస్తాను. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాలలో నీ అమ్మ మూడ. దిస్ ఈస్ నాట్ ఫేర్. మాజీ కూడా, మాజీని వెనకాల ఎదురించాడు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్ల. ఇప్పుడు రావట్లేదు రసం ఎక్కువైపోయి. వీడియో క్యాప్చర్ అవుతుంది. నిజంగా చైనా వాళ్ళు చాలా గ్రేట్. రియల్లీ వాళ్ళకి అంటే మనకి చేతితో తినే స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి స్టిక్స్తో తినే స్కిల్స్ ఉన్నాయి. అయిపోయిందప్ప. ఓ ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టి అవి తినాలి, అది ఇంపార్టెంట్. వాటర్ కూడా వాళ్ళు దించుతా దానిపైన ఆధారపడినారు, మనం మనపైనే ఆధారపడినాం. ఇండియన్ గ్రేట్ కల్చర్. ఫ్రెండ్స్, నేను జస్ట్ మ్యాగీ తినే దాంట్లో వాళ్ళు గ్రేట్ అని చెప్పినాను. ఎందుకంటే మ్యాగీ కూడా వాళ్ళ ఫుడ్ కాబట్టి వాళ్ళు తినేది గ్రేట్. అదే వాళ్ళని పెళ్లి భోజనం లేకొచ్చి పెళ్లి భోజనం తినమనంటే, 100% కరెక్ట్ వయసు ఇదైతే. పెళ్లి భోజనంలో వచ్చి పెళ్లి బంతిలో కూర్చొని భోజనం చేయమంటే వాళ్ళు అసలు తినలేరు. ఎందుకంటే వాళ్ళు అది మనం క్రియేట్ చేసిన టాలెంట్. అది అయిపోయింది. వాటర్ కూడా దించుతాను కావాలా? అదో ఉంది. వన్ లేయర్ కూడా ఉండకూడదు, మ్మ్. వన్ పీస్ కూడా ఉండకూడదు. మా మూత అంతా అయిపోయింది. రోజు కదా కన్నీ చూడాలి. డ్రెస్ డ్రెస్ ఎట్లా తిన్నాను. మీరు ఇంకోటి గమనించారు, ఈరోజు చైనీస్ ఫుడ్ తింటున్నామని. నేను చైనీస్ హెయిర్ స్టైల్ వేసుకున్నా ఫ్రెండ్స్.
అయిపోయింది అసలు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడ సారీ, నో ఇట్ ఇస్ నాట్ మైన్. వాళ్ళది అయిపోతుంది గైస్, అందుకని మనం ఓడిపోకూడదు. వీళ్ళిద్దరూ అన్ఫేర్ గైస్. నేనేమంటారు అన్న కంప్లీటెడ్ చూపించు. ఇట్స్ అన్ఫేర్ యాక్చువల్లీ, ప్లీజ్ గివ్ డౌన్. మీరు అట్లా పెట్టకూడదు, ఇది మోసం కదా. మీరే చెప్పండి, అది మోసం కదా. అలా అయితే మేము కూడా ఖాళీ చేసేస్తాం. నువ్వు కప్లో తీసేసేది మోసం కదా. కాదు, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ పెట్టేశారు guys. అయితే మేము కూడా సౌండ్ కుర్తి తాగినట్టు వస్తుంది సురుసురుని. మళ్ళీ నేను కూడా తాగుతాను నీకు. ఇప్పుడు సెకండ్ కుడితి నీళ్ళు తాగుతుంది. అట్లయితే విన్ను కాకుండా అట్లా కంప్లీట్ బౌల్ క్లీన్ చేయాలా. పోయినా నాకు సంబంధం లేదా, అయిపోయింది. లేదు అది తాగేసిందే. తను చూడు, అది వదిలి, అది వదిలి. ఇగో మొత్తం అంతా అట్లే ఉంది కదా. చూడు నైస్ గైస్, ఖాళీ చేసి పెట్టేసింది. నేను కూడా అయిపోయింది గైస్, కొంచెం ఉంది. సగం అంతా నా దాంట్లోకి వేసింది. నేను ఇది కూడా నేనే చేసిన, తినేసిన ఈరోజు. ఫైనల్గా ఐ ఆమ్ ద విన్నర్ గైస్. ఐ యామ్ ద ఫస్ట్ విన్నర్. సగం తినేసి విన్నర్లు అని చెప్పుకుంటున్నాను. కంగ్రాట్స్, షీ ఇస్ ద ఫస్ట్ విన్నర్. నో, షీ ఇస్ ద సెకండ్ ఐ విన్నర్. యామ్ ద ఫస్ట్ విన్నర్. చెప్పు. ఓకే గైస్, ఈ రోజైతే ఈ పోటీలో మొట్టమొదటిగా బౌల్ మొత్తం ఖాళీ చేసినటువంటి నేత్రకి కంగ్రాచులేషన్స్. సెకండ్ మాధవి కూడా కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ తను కూడా కంప్లీట్ చేసింది, కాకపోతే సూప్ అనేది అలానే మిగిలి చేసింది. సో పూర్తి బౌల్ ఎవరైతే ఫస్ట్ కాల్ చేశారో వాళ్ళే విన్నర్ ఈ పోటీలో. సో నేత్ర ఇస్ ద ఫస్ట్ విన్నర్, సెకండ్ మాధవి, ఫైనలీ నేను. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఇకపైన ఇంకా వేరే ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేసేయండి. మేము ఖచ్చితంగా ఏదో పేరుని మర్చిపోయాను. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. కుకింగ్ ఛాలెంజెస్ పెట్టొద్దండి, ఇట్లా చిన్న చిన్న ఛాలెంజెస్ అయితే పెట్టండి. ఎందుకంటే మేము హాస్టల్లో స్టే చేస్తాం, ఇక్కడ కుకింగ్ అలో ఉండదు. జస్ట్ సెల్ఫ్ కుకింగ్లో చిన్న చిన్న మ్యాగీ, ఆమ్లెట్ అలాంటివి తినొచ్చు. ఎవరికైనా దీంతో రైస్ ట్రై చేయాలని ఉందా కామెంట్ చేసేయండి. మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి ఒకసారి రైస్ ట్రై చేయాలని చాప్ స్టిక్స్తో. ఓకే గాయస్, బాయ్. ఈ వీడియో Bye, మీకు bye. నచ్చినట్లయితే లైక్ చేయండి, Subscribe షేర్ చేయండి. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్. బాయ్ బాయ్.